తీసుకోవడంలో కంటే ఇవ్వడంలోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాట ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఒక ఊరి స్థితిగతులను మార్చేసింది. అద్భుతాలు సృష్టించేందుకు ఆసరా అయింది. ఇది ఒక మామూలు పల్లెటూరు. ప్రాతళ్ల మేరక, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. అన్ని గ్రామాల్లాగే ఇక్కడ కూడా నిత్యం సమస్యలు తాండవిస్తూ ఉండేవి. కాని ఇప్పుడు అక్కడ సమస్యలు తక్కువ, సౌకర్యాలు ఎక్కువ. ఏళ్ల తరబడి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు ఒక వ్యక్తి. ఆయనే శివ వర్మ. సివిల్ ఇంజనీర్గా నాగార్జున ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగం చేసే సమయంలో తన బాస్ కేవీకే రాజుగారు చెప్పిన మాట ఆయన తన జీవితానికి అన్వయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. లో నాగార్జున గ్రూప్లో కేవీకే రాజు గారి దగ్గర నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత ఆయన చేరదీసి ఆయనతోటి వర్క్ అలవాటు చేయటం జరిగింది. వర్క్ అంటే ఎట్లా చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా డే ప్లానర్ ప్రిపేర్ చేసుకోవాలి, టైం టు టైం ఎలా వర్క్ చేసుకోవాలన్నది బేసిక్గా నాకు ఎన్ని సంవత్సరాలు ఈ వర్క్ ఈ స్టేజ్కి రావడానికి మెయిన్ కారణం అది. ఆయన నేర్పిన బాట అది. అదేవిధంగా ఒక ఇన్సిడెంట్ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఒకసారి ఒక విషయం చెప్పడం జరిగింది. చాలామందికి తీసుకోవటంలోనే ఆనందం ఉంది, ఇవ్వటంలో ఆనందం పడరు వాళ్ళు. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఒకరికి ఇవ్వటంలోనే ఉంటుంది, తీసుకోవటంలో కాదు అని చెప్పి నాకు మనసులో ముద్ర వేశారు దాన్ని. అదే నాకు ఇన్స్పిరేషన్. బేసిక్గా ఈ సర్వీస్ చేయాలి అని అనుకోవటానికి 93లో ఆయన చనిపోయిన తర్వాత. 95లో మా బావగారు డాక్టర్ కింద ఉన్నారు. ఆయన కూడా మరణించారు అక్కడ అమెరికాలో. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటానే ఉన్నాను అదే ఆర్గనైజేషన్లో. 96 నుంచి 2002 వరకు ఒక 5 years పాటు అదే ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. ఇది కాదు కదా జీవితం. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అలా మొదలైన ఆలోచనలోంచి తాను పుట్టి పెరిగిన గ్రామం గుర్తుకొచ్చింది. అలానే అక్కడ ఉన్న సమస్యలు గుర్తుకొచ్చాయి. అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చుదామన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే వైఎల్ మెమోరియల్ ట్రస్ట్. 96లో ఇంకా అక్కగారు బావగారు పేరు మీద కేవీకే రాజు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని చెప్పాను. ఒక ఫస్ట్ 5 years ప్లాన్ చేసుకుని ఇనిషియల్గా అనుకున్నది 5 years, కానీ తర్వాత అదో హాబీ కింద, అదో హ్యాబిట్ కింద అలవాటయ్యి ఇది కంటిన్యూ నిరంతర ప్రయాణం అయింది. ఇనిషియల్గా మేము ఈ గ్రామం చాలా చిన్న గ్రామం. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మా గ్రామం పేరు చెప్తే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉండేవారు. ఈ గ్రామం చాలా చిన్న గ్రామం అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మేము చదువుకోవటానికి బయటికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా మోకాలు లోతు బురద, పడవ ప్రయాణం, ఇటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నీ స్టేజ్కి రావటం నా వంతు గ్రామంలో పుట్టిన మనిషిగా నా వంతుకు చాలా కృషి చేశాను. ఇనిషియల్గా నేను ప్లాన్ చేసుకున్న 96 ఫిబ్రవరిలో, అంటే సరిగ్గా ఇప్పుడు ఫిబ్రవరికి 25 సంవత్సరాల క్రితం గ్రామంలో ఏం కావాలి అని 5 years ప్లాన్లో ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది బస్ షెల్టరు, తర్వాత లైబ్రరీ బిల్డింగు, తర్వాత హోమియోపతి హాస్పిటలు, తర్వాత రామాలయం కన్స్ట్రక్షన్, రామాలయం పక్కనే ఉన్న మండపం, ఏదైనా కార్యక్రమాలు జరిగితే చేసుకోవడం కోసం మండపం అనేవి 4 కూడా ఒకే రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అదే సంవత్సరం సరిగ్గా ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశాం. ఆగస్టు 3 మా అక్కగారి జయంతి రోజుని ఆ 4 కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది ఆ షార్ట్ పీరియడ్లోనే. రామాలయం, శివాలయం, వృద్ధాశ్రమం కూడా కట్టించాడు. ఊరిని అభివృద్ధి చేశాడు. ఎంత గొప్పవాడయ్యాడో మా పిల్లోడు అనిపించింది. ఒక మంచి పని చేయడానికి ఇలాగ ట్రస్ట్ స్థాపించారు.
ఆ పేరు గుర్తుగా అట్లాగా అన్ని కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు అది ఆయనతో సహకరించడం చాలా సంతోషంగానే అనిపించింది. ఈ ప్రాసెస్లో ఉన్న ఆస్తులు మా తల్లిగారి ఆవిడికి వారి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను కూడా కొన్ని అమ్ముకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ చాలా బాధ కింద తన తండ్రి ఇచ్చిన ఆస్తులు కదా అని చెప్పని ఆవిడ కొంత బాధపడినా ఎప్పుడు నాతోటి నా తల్లిగారు కానీ తండ్రి గారు కానీ అట్లాగే నా భార్య పిల్లలు కానీ ఈ సేవా కార్యక్రమాలకు ఎప్పుడు అడ్డు రాలేదు. అలానే ఎప్పుడు ఎవరి దగ్గర ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరి దగ్గర ఏ విధమైన ఫండ్స్ తీసుకుని చేసింది కాదు. హీ మేక్స్ షూర్ దట్ మా లైఫ్ కంఫర్టబుల్గానే ఉంది, మాకేమీ ప్రాబ్లమ్స్ లేవు. ఆయన అట్ ద బ్యాక్ సైడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మాకెప్పుడు ఏం చెప్పలేదు. సో మాకెప్పుడు ఆ ఫీలింగ్ అనేది రాకుండా హీ బ్రాట్ us up. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సేవా కార్యక్రమాలు చేయాలంటే మరింత డబ్బు అవసరం. కానీ ఎవ్వరినీ అడగలేని మనస్తత్వం. తను అనుకున్న లక్ష్యం చేరాలంటే మరింత కష్టపడాలి. అప్పుడు హైదరాబాద్లో 2-వీలర్ డీలర్గాను మరియు బిల్డర్గాను వ్యాపారాలు మొదలుపెట్టారు. అక్కడి నుండి లాభాలు మొదలయ్యాయి. తన సంవత్సరానికి ఆర్థిక బలం చేరుకుంది. వచ్చిన లాభాలని ఊరి అభివృద్ధికి ఖర్చు పెట్టారు. దానిలో భాగమే నీటి సమస్య. ఎవరికాలు బిందెలతో నీళ్ళు తీసుకెళ్ళటం, ఇక్కడ గ్రామంలో ఏ పక్కన వచ్చి బిందెలతో వాటర్ పట్టుకెళ్ళటం, పైప్ లైన్ లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు కానీ మధ్యలోనే వదిలేశారు. ఈ గ్రామానికి వాటర్ సమస్య. నీటి సమస్యను పరిష్కరించడానికి చెరువు పుతిక తీసి ఫిల్టర్ బెడ్స్ నిర్మించి ఇంటింటికి నీరు ఇవ్వటం ప్రారంభించారు. సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధ్యం అని అంటారు శివవర్మ. డ్రింకింగ్ వాటర్ అనేది ఇప్పుడు మాకు ఇంతకుముందు చేసిన వాటర్ పైప్ లైన్ అంతా వాళ్ళు ఇళ్లలో వాడుకునే వాటర్ కోసం డ్రింకింగ్ వాటర్ ఉండాలి అని చెప్పని మళ్ళీ సేమ్ బైరాజు ఫౌండేషను కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి కంప్లీట్ మా ల్యాండ్స్ అన్ని చెరువు కింద తవ్వి బిల్డింగ్స్ కట్టించి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కింద కట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న మరో సమస్య చాలా మందికి ఇళ్లు సరిగ్గా లేకపోవడం. తాటకిళ్ళు ఉన్నప్పుడు అంటే పురుగులు అయ్యి పుట్టరా వచ్చేదండి. బాగా ఇబ్బందులుగా ఉండేవాడండి. బాడితో తాటిలతో తిని ఇంట్లో కొత్తకు కూడా ఇబ్బందిగా ఉండేదండి. పిల్లలు సంటి పిల్లలతో అండి చాలా బాధలు పడేవాడు. మేము నల్లమట్టితోటి ఆ పూరిపాకలో ఉన్న ఈ ఎలకలతోటి పందికొక్కులతోటి వాటితోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎవరన్నా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఎవరన్నా ఉంటాకి లేకుండా మా ఇల్లుని చూసి చుట్టాలు కూడా బంధువులు కూడా వెళ్ళిపోయేవారండి మా ఇంటికి రాకుండా. అలాంటి స్టేజీలో ఉన్నామండి మేము. కనీసం మేము బురదలో ఉండి నీళ్లు ఎత్తుకోవడం పోసుకోవడం ఇదే పని వర్షం వచ్చేటప్పటికి. ఎలాగైనా సరే ఈ ఊరిని గుడిసెలేని గ్రామంగా చూడాలనుకున్నారు. సర్వీస్ యాక్టివిటీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ 96లో స్టార్ట్ చేసిన తర్వాత 2001లో ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత ఈ గ్రామంలో ఇల్లు కూడా కట్టించాలి పూర్ పీపుల్కి అని ఒక ఆలోచన వచ్చి అప్పటి నుంచి 20 సంవత్సరాల్లో సుమారుగా 300 ఇళ్ళు, అంటే 15 ఇయర్స్ బ్యాకే, అంటే 2001 నుంచి 2006 వరకు ఆ 5 ఇయర్స్లోనే ఒక 300 ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ తోటి కొంత మా ట్రస్ట్ భాగస్వామ్యంతో కొంత. నాకైతే చాలా సంతోషం ఇస్తుందండి. ఆ పూరిపాకలో ఉండలేక మేము పడే బాధలను చూసి ఆయన కూడా ఇది అయ్యి ఆయనే మెటీరియల్ తెప్పించి ఆయనే తాపిమిస్త్రిని తెప్పించి మాకు ఇల్లు కట్టిపెట్టిన దీనికి మేము ఆయనకి చాలా రుణపడి ఉన్నామండి. సార్ రాకముందు మాకు ఇక్కడ చిన్న చుట్టిల్లు ఉండేదండి గడ్డితోటి. సార్ ఇంటికి వచ్చి చెప్పారు, ఇలా మీరు ఇల్లు కట్టుకోండి, శుభ్రంగా నేను కట్టి పెడతాను, వడ్డీ లేకుండా 25,000 ఇస్తాను, ఫ్రీగా ఒక 25,000 ఇస్తాను, కట్టుకోమని చెప్పారు. సరే అని నా సార్ అడగటంతో మేము శుభ్రంగా ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ ఈ భగవంతుడిలా వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించుకుని
ఇవాళ 300 బిల్డింగ్లు కట్టించారు. నా ఉద్దేశం స్టేట్లో చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కింద ఎక్కడైతే హట్స్ ఉన్నాయో అవన్నీ తీసి 300 హౌసెస్ కట్టించడం జరిగింది ఆ రోజుని. అది అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నోటీస్లోకి వెళ్ళటం వలన ఆయన కూడా మా గ్రామం వచ్చి హౌసింగ్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఊరి అభివృద్ధి శివవర్మ గారి సంకల్ప బలం చూసి ముచ్చట వేసి సీసీ రోడ్ల నిర్మాణం కోసం 25 లక్షలు మంజూరు చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకు 2 ఆస్పత్రులు కట్టించి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. So Raju is listening to the class interestingly. మనిషి ఎదుగుదలకు అక్షరబలం ముఖ్యం. విద్య తరగని నిధి. భవిష్యత్తు తరాలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఎంతో అవసరమని భావించి కేవీకే రాజు విద్యానికేతన్ పాఠశాల నిర్మించారు. ఇలాంటి రిమోట్ ఏరియాలో ఇలాంటి మంచి స్కూల్, ఇంత మంచి స్టాఫ్ అండ్ ఇంత మంచి కర్కులంతో స్కూల్ దొరకడం చాలా కష్టం. అండ్ యూ కెన్ సీ ది గ్రౌండ్ ఆల్సో, దిస్ ఇస్ వెరీ స్పేషియస్. చాలా స్కూల్స్ బయట మీరు చూస్తే అసలు గ్రౌండ్ కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. సో ఇంత ఎక్విప్మెంట్ మనకి అంతా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ ఆర్ లక్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ హియర్. ఈ చుట్టుపక్కల ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల్ని తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ని అందించే స్కూల్ కింద ఈ స్కూల్ని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 10th క్లాస్ నుండి ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళ అన్ని బ్యాచెస్ కూడా నేను చూశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చైల్డ్హుడ్ నుంచి నాకు స్కూలింగ్ అంతా ఇక్కడే కంప్లీట్ చేశాను. అండ్ ఈవెన్ 20 years బ్యాక్ ఇప్పుడు ఏదైతే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్టడీస్ డిసిప్లిన్ అంతా చూస్తున్నారో అది ఈవెన్ 20 years బ్యాక్ కూడా సేమ్ అలానే ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ చాలా పెద్ద పెద్ద స్కూల్స్ అని ఏదైతే అంటున్నారో మాకు అది ఈవెన్ 20 years బ్యాక్ కూడా మాకు ఇదే స్కూల్లో దొరికింది. అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది ఇలాంటి విలేజ్లో ఇంత బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నేను ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా. అండ్ ఏ వెరీ డిసిప్లైన్డ్ లైఫ్ హియర్ అండ్ I missed out the time which I have spent in this school. మనిషి జీవితంలో దైవారాధన ఒక భాగం. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా నూతన రామాలయాన్ని మరియు శివాలయాన్ని నిర్మించారు. వీటితో పాటు 2 చర్చిలు కూడా కట్టించారు. అప్పుడు పెంకిటి సర్చ్ అండి, అయ్యన పెంకులు లాగేసండి, పీకేసండి, చాలా చిరాకు ఉంటండి. వర్షం కురిసేదండి, ఆ వర్షంలో తడితో అలాగే ఆరాధన చేసుకునేవాళ్ళండి. ఆ టైంలో మహానుభావుడు శివరాం గారు మాకు వచ్చండి, అయ్యా మీ ఇబ్బంది ఏమైనా అడిగితే అండి, మా ఇబ్బందులు ఏమయ్యా సర్చ్ చేయలేదయ్యా మాకు, ఎందుకంటే మాకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, వర్షం మధ్య వర్షం కురిసేస్తున్నాయా, మాకు ఏంటని అడిగితే మీకు మేము మంజూరు కట్టి పెడతామని వారు వాగ్దానం చేశారండి. మా మందిరంలో ఆరాధన చేసుకుంటానికి ఆయన ఇచ్చిన కృప అండి. ఎందుకంటే శివరామరాజు గారు మా పట్ల ఎంతో మేలు చేశారండి చర్చి విషయంలో అండి. మేము సమాధుల దెబ్బకి వెళ్తానికి ఎంతో అసహ్యంగా ఉండేదండి. కానీ ఆ సమాధుల దెబ్బ పట్ల గొయ్యి కింద ఉండేదండి, చోటు కూడా తక్కువ అండి. అక్కడ
మాకు ఏరే పక్కన రాజు తలం కొనిండి అదంతా బయట స్లైట్ పూడిపించి చక్కగా పారి కూడా కట్టించి మా గ్రామాన్ని ఎంతో ఎరుగుపరిచారండి ఆయన. యువతకి మనోవికాసానికి క్రీడలు బాగా తోడ్పడతాయి. ఊళ్ళో 2 క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఈ వృద్ధాశ్రమం గురించి చెప్పాలంటే నేను ఇక్కడ 8 సంవత్సరాల బట్టి ఉన్నాను. వృద్ధాశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉంటాయంటే నేను ఒకటే ఉదాహరణ ఇస్తాను. రైల్వేలో పోతూ మనం సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో టికెట్ కొనుక్కుంటాం. అదే టికెట్ తోటి ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తే ఎంత సౌకర్యంగా ఉంటుందో తక్కువ ధర ఇస్తూ ఇక్కడ సౌకర్యాలు పొందటం ఆ విధంగా ఉంటుంది. నేను దాదాపు 1.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వృద్ధాశ్రమాలు ఎన్నో చూశాను. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇంత డబ్బు కట్టండి అంత డబ్బు కట్టండి అని వ్యాపార పరంగా అడగటం తప్ప ఏం సేవ చేయగలుగుతామో అన్న పద్ధతి వాళ్ళకి లేకుండా ఉంది. ఇక్కడ ఉన్న ఆహారం గురించి చెప్పాలంటే నేను ఒకటే మాట చెబుతాను. ఆరోగ్యకరమైన మనిషి బాగా ఆరోగ్యంగా ఉండి రోజుకి ఏ ఆహారం ఎంతెంత తీసుకోవాలి అన్న పద్ధతి చూస్తే శివవర్మ గారు ఇక్కడ మెస్సులో ఇస్తున్న భోజనం అదే విధంగా ఉంటుంది. పునర్జన్మ అని ఉంటే నేను ప్రాతళ్ళమర గ్రామంలోనే ఏదో చెట్టుగానో పుట్టగానో ఉండి శివవర్మ గారి సేవని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వర్మగారు గ్రామాభివృద్ధిలో భాగంగా ఇంకొన్ని పథకాలు ఏర్పాటు చేశారు. ఇంకా అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరం కనిపెట్టే లబ్ధిదారులకు 25,000 రూపాయలు చెప్పున వారి ఖాతాలో జమ చేసి పాస్బుక్ ఏర్పాటు చేశారు. అలానే ఇంకా కొంతమందికి నెల పెన్షన్లు ఇచ్చారు. ఇక ఊళ్ళో లేనిది ఏది, వర్మగారు తలుచుకుంటే కానిది ఏది. అందుకే కొంతమంది ప్రముఖులు ఆయన్ను అభినందించకుండా ఉండలేకపోయారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ట్రస్టుతో పాటు ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ భవనాలు మరియు ఇంకా కొన్ని పథకాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే మా ట్రస్ట్ నుంచి 21st లోపల ఇంకొక 50 హౌస్ పట్టాస్ 55 to 60 హౌస్ పట్టాస్ ఇవ్వటం కోసం ఎవరికైతే నీడ్ ఉందో తర్వాత జనరేషన్ పెళ్ళిళ్ళై సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కోసం ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 years వరకు ఉండటం కోసం ల్యాండ్ బ్యాంక్ కింద గవర్నమెంట్ 25 సైట్లు ఇస్తే మేము 50 సైట్లు దీన్ని ఇలా చేయటం కోసం ఈ మధ్యనే 1 week బ్యాక్ అన్నీ పోడ్చడం జరిగిన చెరువులన్నీ ఇప్పుడు మళ్ళీ ప్లాట్లు రోడ్లు ఫామ్ చేయటం ప్లాట్లన్నీ మార్క్ చేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ముందు తర్వాత జనరేషన్ కోసం నెక్స్ట్ ఇంకో 10 years పాటు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి మా ద్వారా ఫ్రీగానే వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుందో ఆ విధంగానే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చేది కూడా చెరువు తీసుకున్న వాళ్ళని వాళ్ళు ఎవరో ఫిల్ చేసిన లేకపోతే అదే కూడా మొత్తం ఇదే స్పెసిఫికేషన్స్ తోటి వాళ్ళకి అన్ని 6 feet ఫిల్ చేయటం రోడ్లు ఫామ్ చేయటం అన్నీ కూడా మా ట్రస్ట్ నిధులతోటే చేయటం జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూషను గవర్నమెంట్ ఇచ్చే దానికి కంటిన్యూషన్ కింద ఇంకో నెక్స్ట్ 10 years ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేకుండా గ్రామస్తులు ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ముందు వచ్చినా వాళ్ళకి హౌస్ పట్టా లేకపోతే కనుక ఇక్కడే ఇచ్చి వాళ్ళకి ఇక్కడే శాంక్షన్ చేయించి కట్టించడం జరుగుతుంది. తీసుకోవడంలో కంటే ఇవ్వడంలోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఈ 4 పదాల సారాంశం ప్రాతళ్ల మెరక అభివృద్ధికి బాట. అది శివవర్మ నమ్మిన మాట. మీరు ఆ దేవుడి కృప వల్ల ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుని ముందుకు సాగాలని మీ ఎల్లప్పుడూ ఆ భగవంతుడు మీ వెంట ఉండి మీ అష్టైశ్వర ఆరోగ్యాలు మీకు కల్పించాలని కోరుకుంటూ In behalf of all the school staff, I wish our sir a hearty congratulations for completing his 25 years. Thank you. And my heartily congratulations to the Vijayalakshmi Memorial Trust for completing 25 years. ఎలుగులేని మా గ్రామానికి
ఆయన ఎంతో వెలుగు తీసుకొచ్చారండి. మానవ సేవ మాధవ సేవ అని నిరంతరం చాకతనలుగా ఉన్న శివవర్మ గారికి నేను నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సౌభాగ్యంతో ఉండేట్టుగా భగవంతుడు కటాక్షించాలని కోరుకుంటున్నాను. జై.